ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగరుడు మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ దేవుని కృపను బట్టి సంతోషముగా ఉన్నారు అని ప్రభు పేరిట నమ్ముచి ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. కృపమేడ నీకు స్తోత్రాలయ్యా, దీనదయాళుడా నీకు వందనాలు. ఈ రోజున ఈ ఉదయకాల సమయాన నీ వాక్కు ద్వారా మేమందరము దర్శింపబడి నీ వాక్కు ద్వారా బలపరచబడగలిగే కృప మాకు దయచేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమె. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. 16వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించను. దేవునికి దూరముగా ఉంటే, దేవుని వాక్యమునకు దూరముగా ఉంటే, ప్రార్థన జీవితానికి దూరముగా ఉంటే వారికి శ్రమలు విస్తరించను అనే లేఖనాలు చెప్పబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వే నామమును కలిగి ఉన్నావో, ఏ శక్తి కలిగినటువంటి నామమును స్తుతించుచున్నావో, ఏ శక్తి కలిగిన నామమును ఆరాధించుచున్నావో, ఆ శక్తి కలిగిన నామము ఎదుట నువ్వు నమ్మకస్తురాలిగా ఉండా. ఎందుకంటే నీ జీవితంలో ఎన్నో బలమైన కార్యాలు జరిగించాడు ఆయన. బలహీనతలని శ్రమ నుండి కానీ, దుఃఖం అనే శ్రమ నుండి కానీ, అప్పుల సమస్యలనే శ్రమల నుండి కానీ, లేక రకరకాలైన బాధలనే శ్రమల నుండి దేవుడు నిన్ను విడిపించాడు. చాలామంది దేవుని నమ్మిన, దేవుని స్తుతించిన ఇంకా లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. ఆచారాలు, మూఢనమ్మకాలు, పూజలు ఎదురు రావడం, ఇలాగ దేవునికి విరుద్ధమైన ప్రతిదాన్ని మనుషుడు అనుసరిస్తూనే ఉన్నాడు. నేటి దినాన్ని నా దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవాను విడిచి వేరొకను అనుసరిస్తే వానికి శ్రమలట. చాలామందికి శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయో, అవి ఏ రీతిగా వస్తున్నాయో తెలిసినను వాటిలో నిమగ్నమైపోయి వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు. శ్రమ ఎందుకు వస్తుందో, దేవుని మందిరానికి దూరమై, పరిశుద్ధమైన స్థలానికి దూరమై, పరిశుద్ధమైన మాటలకు దూరమై మనుషుడు లోకంలో జీవిస్తూ ఉన్నాడు, శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. నేను దేవుని మందిరానికి దూరమై ఉన్నాను కదా, దేవుని వాక్యానికి దూరమై ఉన్నాను కదా, అందుకే నాకు శ్రమలు విస్తరించాయి అని మనుషుడు గమనించలేకపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వేసైతే సహవాసం చేస్తే, నువ్వేసైతే స్నేహం చేస్తే, నువ్వేసుక్రీస్తు ప్రభుల వారు నీకు అప్పగించిన వాక్కు ద్వారా నువ్వు నడిపించబడితే, యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు అప్పగించినటువంటి దేవుని మాటల ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడితే, నువ్వు శ్రమంలో కాదు నిత్యము కూడా సంతోషము కలిగి నువ్వు నడిపించబడగలుగుతావు. మరి ఈ రోజున ఈ ఉదయకాల సమయాన ఈ మాట నీ జీవితంలో నీరు కట్టి ఫలించాలి. శ్రమలు కాదు, కష్టాలు కాదు, దుఃఖాలు కాదు, ఇబ్బందులు కాదు, నిత్య సంతోషంలోనికి నువ్వు నడిపించబడాలి. ఎందుకంటే నా దేవుడు సెలవిస్తున్న మాట, ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉంటుందట. ఆయన ఎదుటి గడిపినప్పుడు, వాక్యం ఎదుటి గడిపినప్పుడు, వాక్యాన్ని హృదయంలో అనుభవించుకొని ఉన్నప్పుడు పరిపూర్ణమైన సంతోషం అనేది నా దేవుని కృప ద్వారా నువ్వు అనుభవించగలుగుతా. నీలో ఎన్నో శ్రమలు వచ్చి ఉండొచ్చు. నువ్వు చేయించిన ప్రార్థన ద్వారా, నీ కొరకు సంఘము చేయించిన ప్రార్థన ద్వారా, నీ కొరకు సంఘము విలపించుచున్నటువంటి ఆ విలాపము ద్వారా అనేక శ్రమల నుండి దేవుడు నిన్ను విడిపించాడు. ఈ రోజు నుండి నేటి దినము నుండి దేవుని ఆయన స్నేహముతో, ఆయన సహవాసంతో నడిపించబడు. ఆ దేవుని కృప నిత్యము కూడా నీ చుట్టూ ఆవరించబడుతుంది. ప్రార్థన. కృపామేడా నీకు స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్ర. నిన్ను విడిచి మేము ప్రభు దూరముగా కాక నీ వాక్కును ప్రతిదినం అన్వయించుకొనగలిగే కృపను మాకు దాయిచ్చే. తోడై ఉండండి, బలపరచమని యేసయ్య నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.